శబ్దం ఎలా ఉత్పత్తి అవుతుంది? ఎందుకు అంతరిక్షంలో శబ్దం వినిపించదు? మన చెవులు ఎంతవరకు వినగలవు? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శబ్దం గురించి 20 అద్భుతమైన నిజాలు. శబ్దం ఒక శక్తి రూపం. ఏదైనా వస్తువు కంపించినప్పుడు శబ్దం ఉత్పత్తి అవుతుంది. డ్రమ్ లేదా గంట మోగినప్పుడు అది కంపిస్తుంది. ఆ కంపనలు శబ్దాన్ని సృష్టిస్తాయి. శబ్దం ప్రయాణించడానికి గాలి, నీరు లేదా ఘన పదార్థం అవసరం. అంతరిక్షంలో గాలి లేదు, అందువల్ల అక్కడ శబ్దం ప్రయాణించదు. గాలిలో శబ్దవేగం సుమారు 330 మీటర్లు ప్రతి సెకనుకు. మనుషులు 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు శబ్దాలను వినగలరు. 20 హెర్ట్జ్ కంటే తక్కువ శబ్దాలను ఇన్ఫ్రాసౌండ్ అంటారు. వీటిని కొన్ని యానిమల్స్ మాత్రమే వినగలవు. వాటిలో ఏనుగు ఒకటి. 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ శబ్దాలను అల్ట్రాసౌండ్ అంటారు. ఈ సౌండ్స్ ను ఉపయోగించి క్యాన్సర్ కణాలను గుర్తిస్తారు. వౌళ్లు అల్ట్రాసౌండ్ ఉపయోగించి చీకట్లో దారి తెలుసుకుంటాయి. డాల్ఫిన్లు నీటిలో శబ్ద తరంగాల ద్వారా సంభాషిస్తాయి. మెరుపు పడ్డప్పుడు ఉత్పత్తి అయ్యే శబ్దమే ఉరుము. శబ్దం గోడ లేదా కొండపై తాకి తిరిగి వస్తే దాన్ని ఎకో అంటారు. శబ్ద తరంగాలు లాంగిట్యూడినల్ తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి. కంపనం ఎక్కువగా ఉంటే శబ్దం గట్టిగా వినిపిస్తుంది. ఫ్రీక్వెన్సీ ఆధారంగా శబ్దం పిచ్ మారుతుంది. మన చెవిలో 3 భాగాలు ఉంటాయి: బయట చెవి, మధ్య చెవి, లోపలి చెవి. అధిక శబ్దం వినికిడి శక్తిని దెబ్బతీస్తుంది. దీనిని శబ్ద కాలుష్యం అంటారు. శబ్దం ఘన పదార్థాల్లో వేగంగా ప్రయాణిస్తుంది. 1883లో క్రకటోవా అగ్నిపర్వత విస్ఫోటనం భూమిపై వినిపించిన అత్యంత గట్టి శబ్దం. నీటిలో శబ్దం గాలి కంటే వేగంగా ప్రయాణిస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సైన్స్ మరియు ఆసక్తికర విషయాల కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు.